హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. నోటీస్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ CGL 2023కి సంబంధించి 7,500 వేకెన్సీస్కి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 3rd April 2023 అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 3rd May 2023 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. 3rd April 2023 అయితే ఇది రిలీజ్ అయితే. ఇవైతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. 3rd May 2023 అయితే అయిపోతుంది లాస్ట్ డేట్, midnight 23 hours. అలాగే మనకి ఈ కరెక్షన్ విండో అయితే ఇస్తారు. మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఏదన్నా మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకునే దానికి 7th May 2023 అండ్ 8th May 2023 midnight 23 hours వరకు అయితే అది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి దీనికి సంబంధించి Tier 1 అండ్ Tier 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. Tier 1 July 2023, ఇంకా Tier 2 సంబంధించి మనకి తర్వాత అయితే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి పే లెవెల్ 8, 7 అలాగే మనకి ఇక్కడ దాని వైజ్ అయితే ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఏజ్ వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించి ఇక్కడ మనకి 18 to 27 years అయితే ఇచ్చారు. అలాగే గ్రూప్ బికి సంబంధించి 18 to 30 years. ఏదైతే మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి 18 to 32 years అయితే ఇచ్చారనమాట. ఇంకా గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఇస్ ద ఇష్యూ అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ దీస్ పోస్ట్స్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఇంకా కూడాను అపీర్ అయ్యి ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉమెన్ అనమాట. ఉమెన్ SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీజు లేదనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ UR OBC అండ్ EWS వాళ్ళైతే 100 rupees అయితే పే చేయాలి ఆన్లైన్లో. వీళ్ళకైతే ఫీజు లేదు ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడైతే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దానికన్నా ముందు ఎవరైతే గతంలో రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వాళ్ళైతే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లికేషన్ అయితే పెట్టచ్చు. లేదంటే ఇక్కడ రిజిస్టర్ నో అని ఉంటుంది ఫర్ న్యూ యూజర్ అనమాట. వాళ్ళైతే ఫస్ట్ రిజిస్టర్ అయితే ఇలా చేసుకోవాలి. రిజిస్టర్ నో అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నో తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 steps ఇక్కడ మనకి 3 steps అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఐడి ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th class అనమాట. అలా ఉంది, అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్ ఉదాహరణకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేము, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్. ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th class అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th class ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్ రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th class ఇది. వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దానిని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడాను మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి. వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి, ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా. అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 14 days. Failing which your data would be automatically deleted. Please check both inbox and spam folder of your email. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది. ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేశాను, క్యాప్చా ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను.
అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. నేను ఇది చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్తో అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ ఇవైతే వచ్చింది మనకి. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం. మనం నెక్స్ట్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి. వెరిఫై కేటగిరీ అనమాట. జనరల్, ఓబీసీ, అలాగా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ? నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి. లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది. మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ప్రింట్ తీసుకోవచ్చు, మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది. ఫ్రెండ్స్, మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ అయితే ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే చేయాలి. చేస్తే ఎలాగైతే వస్తుంది కిందకు రావాలి. మనం ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2023 అని ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ అనమాట. 3rd April, 3rd May లాస్ట్ డేట్. ఇక్కడ మనకి అప్లై అనే బటన్ అయితే ఉంటుంది. ఇదైతే మనం తీసుకోవాలన్నమాట. ఈ అప్లై బటన్ మీద క్లిక్ చేసి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, మనం అప్లై అన్నాము, ఇలాగైతే వచ్చిందనమాట. మనకి ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఇక్కడ మనకి విజిబుల్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏదైనా మనకి మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే కనుక మనం కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మోడిఫై అనేది ఉంది. మోడిఫై రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మనం ఈ ఓటీఆర్ డీటెయిల్స్ అయితే మనం మోడిఫై చేసుకున్న తర్వాత అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మన కిందకు వచ్చేయచ్చు. ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ 3 అయితే ఇచ్చారు. మనం ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అక్కడైతే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దానికి సంబంధించి మనకి ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్లో 15th పేజీలో మనకి నోటిఫికేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే మనకి ఇక్కడ ఈ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనమాట. ఇలాగ మనకి మన సదరన్ రీజన్కి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ఇక సెంటర్స్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం 3 సెంటర్స్ అయితే మనం ఈ అప్లికేషన్లో అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఎక్కడైతే మనకు కావాల్సినవి ఉన్నాయో అవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనకి వరంగల్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, అలాగే హైదరాబాద్, విజయవాడ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, విశాఖపట్నం కావాలంటే ఇలాగ మీకు సెంటర్స్ ఏవైతే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ కూడాను ఫిల్ అయితే చేయాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా నెక్స్ట్ మీరు కనుక ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు స్క్రైబ్ కావాలా, మీకు ఎగ్జామినేషన్ సంబంధించి అవి అయితే డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. లేకపోతే కనుక అవసరమైతే లేదనమాట. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మీరు స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడాను మీరు అప్లై చేస్తామంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు ఇక్కడ ఈక్యూ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, దానికి సంబంధించి మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఇంకా కూడా మీకు డిగ్రీలో అయితే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్లీస్ట్ 12th స్టాండర్డ్ లెవెల్. మీ డిగ్రీతో 60% మార్క్స్తో పాటు మీకు
ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్గా చదివి ఉండుకోవాలి. లేదంటే కనుక మీకు ఇక్కడ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నా కూడా మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేయొచ్చు. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా మీరు ఇది ఎస్ పెట్టాలి అనుకుంటే మీకు ఈ స్టాటిస్టిక్స్ 3 years గ్రాడ్యుయేషన్ 3 years కూడా మీరు ఈ సబ్జెక్టు అనగా మీరు చదివి ఉంటే కనుక గ్రాడ్యుయేషన్ ఇక్కడ మీరు ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్ పెడితే కనుక మీకు ఇక్కడ ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈక్యూ ఉన్నదని ఎస్ పెట్టాలి, లేకపోతే కనుక నో పెడితే అయితే అవసరం లేదు. ఇక్కడ మనకి ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఈ పోస్ట్ కూడా మీరు అప్లై చేయాలంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక నో అయితే మనం పెట్టచ్చు అనమాట. ఇంకా వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి 3 years కంటిన్యూషన్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే యూఆర్ వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది, అప్పుడు ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక నో అయితే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం మనం 5.2 ఈ నోటీస్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ 21st కాలంకి అయితే వచ్చాం. ఇక్కడ మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ వేరియస్ ఇవైతే ఇచ్చారు, ఎంసీఏ ఎంబీఏ ఇలాగా ఇక్కడ అన్ని లిస్ట్ అయితే ఉంది. ఈ లిస్ట్లో ఉన్నవన్నీ మనం మీకు ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఓన్లీ గ్రాడ్యుయేషనే ఉంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సరిపోదు. సపోజ్ మీకు ఎంబీఏ ఉంటే మీరు ఎంబీఏ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు గ్రాడ్యుయేషనే ఉంటే గ్రాడ్యుయేషన్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి దీనికి డిగ్రీ అనేది బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇంకా ఈక్యూ అంటారు దాన్ని. ఇక్కడ స్టేటస్ అనమాట, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాడ్యుయేషన్ పాస్డా లేకపోతే ఎపియరింగా. మీరు ఎపియర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఎపియర్ అయ్యి ఉంటే కనుక మీరు ఫ్రెండ్స్ మీరు ఎపియర్ అయ్యి ఈ దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే CGL 2023కి ఇక్కడ మీకు 11th పేజ్లో 8.6 కాలంలో ఇక్కడైతే ఇచ్చారు. ఎవరైతే ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్కి అపియర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ కోసం ఉన్నారో వాళ్ళకైతే కట్ ఆఫ్ డేట్ 1 August 2023 లోపు అయితే వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈక్యూ అయితే ప్రొసెస్ చేసుకొని ఉండాలి. అలాగా వాళ్ళకి కంప్లీట్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఇక్కడ ఈ అపియర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి పాసింగ్ ఇయర్ ఉండదు, ఇక్కడ స్టేట్ మాత్రం ఉంటుంది. సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ బోర్డు యూనివర్సిటీ డిగ్రీ మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు, అలాగే ఏ యూనివర్సిటీలో మీరు చదువుకున్నారు లిస్ట్ అయితే ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ అలాగా ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకో. రోల్ నెంబర్ అవసరం లేదు, పర్సంటేజ్ అవసరం లేదు, CGPA అవసరం, ఎందుకంటే మీకు కంప్లీట్ కాలేదు కాబట్టి. సపోజ్ మీరు పాస్డ్ అయితే కనుక మీకు పాసింగ్ ఇయర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే మనం చేయాలన్నమాట. సపోజ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది, ఇంకా స్టేట్ ఎప్పుడు మీరు ఏ స్టేట్లో డిగ్రీ అనేది చదువుకున్నారు, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఏ బోర్డు యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేశారు, మీ యొక్క రోల్ నెంబర్ ఎంత, అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది, అయితే CGPA అయితే కనుక ఎంత CGPA మీకు వచ్చింది. అలాగే ఇక్కడ DOPTకి మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఈ అవైలబుల్ చేస్తున్నారు అనేదాన్ని యాక్సెస్ అడుగుతున్నారు మిమ్మల్ని, ఇదైతే ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వీళ్ళైతే దీనిని యాక్సెస్ చేస్తారు మీ ఇన్ఫర్మేషన్ని. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కిందకు వచ్చేస్తే ఫోటో అని సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మనం ఫోటో అయితే 3rd January 2023 తర్వాత మాత్రమే మనం తీసుకున్నది అయ్యి ఉండాలి, అంటే 3 months లోపుది అయితే అయ్యి ఉండాలన్నమాట. దాని చెప్పేసి ఇక్కడ మనం టిక్ ఎస్ అని ఉంది, ఇక్కడ ఎస్ పెట్టాలి. మనం 3rd January 2023 తర్వాత ఈ ఫోటో తీసుకున్నామని చెప్పేసి, అలాగే మనం లేటెస్ట్దే మనం 3 months లోపుది మాత్రమే అప్లోడ్ అయితే చేయాలి. JPG ఫార్మేట్ 20 to 50 KB మధ్య 3.5 into 4.5 centimeters మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మధ్య JPGలో 4 into 2 ఈ డైమెన్షన్స్లో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ 55 పేజీలో అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి స్పెసిమెన్ అనమాట. ఆ స్పెసిమెన్ ప్రకారం ఇలాగైతే ఫోటో ఉండాలి, కింద ఇచ్చిన విధంగా అయితే ఉండకూడదు అనమాట. ఇక్కడ లైట్ బ్యాక్గ్రౌండ్తో చక్కగా నీట్గా ఫోటో అంతా మన ఫేస్ అంతా కూడాను విజిబుల్ అయ్యే విధంగా నీట్గా అయితే ఉండాలి, కింద ఇచ్చినటువంటి విధంగా అయితే మనం ఉండకూడదు అనమాట. ఇలాగ మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇంకా కిందకు వచ్చేస్తే మనం ఇది అగ్రీ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే వస్తున్నది, మన ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి.
ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అయితే అవకాశం అయితే లేదు. అయితే మనకి 3 days కరెక్షన్ విండో అయితే ఇచ్చా. దానికైతే మనం ఫీజు అయితే పే చేయాలి కాబట్టి మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. ఇలాగైతే వచ్చింది. యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ వచ్చింది. మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. తర్వాత మనం క్యాన్సిల్ అయ్యి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఫ్రెండ్స్ నేను ఓకే అన్నాను. ఇక్కడ మనకి ప్రింట్ అయితే వస్తున్నది, ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా మనం పేమెంట్ కోసం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ 100 రూపీస్ అయితే వచ్చింది. జనరల్ ఇచ్చాను కాబట్టి సబ్మిట్ అన్నాము. ఇక్కడ పేమెంట్ గేట్ వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇంకా క్రెడిట్ కార్డ్స్, అలాగే అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, ఇంకా స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ మీ దగ్గర ఏది ఉంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 times కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం అమౌంట్ అయితే ఓటీపీ వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది అనమాట. ఈ ట్రాక్ ఐడి మనం రాసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ప్రింట్ అని ఉంటుంది. ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే మీకు పేమెంట్ సరిగ్గా అయిందా లేదా అని చూసుకోవాలంటే ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఉంటుంది. మీకు అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఈ అప్లై దగ్గర అయితే మీకు నెక్స్ట్ ఈ రీఅప్లై అని వస్తుంది. ఆ 2 days మనకి ఎడిట్ విండో ఉంటుంది. అక్కడైతే మీరు రీఅప్లై ఫీజు పే చేసి ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ 2 daysలో మనం కరెక్షన్ విండోలో అయితే మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఆ అవకాశం లేకుండా మనం ముందుగానే జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇదైతే అప్లై చేసుకుని సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL 2023 7,500 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్ డే.